అన్న నమస్తే అన్న. నమస్తే. మరి తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మార్వాడి కల్చర్ గో బ్యాక్, మార్వాడి గో బ్యాక్, మార్వాడి వ్యవస్థ గో బ్యాక్ అనే నినాదంతో ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి నాయకులే కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి యువకులే కావచ్చు, లేదంటే కార్మికులే కావచ్చు, కర్షకులే కావచ్చు, ప్రతి ఒక్కరు ఎందుకు అట్లా తెలంగాణ రాష్ట్రం అనేది 1200 మంది బిడ్డలు చేసినటువంటి బలిదానాల వల్ల ఏర్పడ్డ రాష్ట్రం. విద్యార్థుల యొక్క బలిదానాల త్యాగాల పునాది మీద ఏర్పడ్డటువంటి రాష్ట్రం. 60 ఏళ్ల పాటు తమ ఆత్మగౌరవం కోసం, తమ స్వయం పాలన కోసం పోరాడి సాధించుకున్న రాష్ట్రం యొక్క అస్తిత్వము ఇవాళ ప్రమాదంలో పడుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడ్డ దాన్ని ప్రశ్నించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లా చూసుకున్నప్పుడు ఇవాళ తెలంగాణని పెద్ద మొత్తంలో ఆక్రమించింది ఎవరు అనేటటువంటి ప్రశ్నకు చూసినప్పుడు అది ఖచ్చితంగా మార్వాడీలు వాళ్ళ వ్యాపారాల పేరుతోటి తెలంగాణలోకి చొచ్చుకు వచ్చి పెద్ద మొత్తంలో దీన్ని ఆక్రమిస్తూ ఉన్నారు. తద్వారా తెలంగాణ కల్చరు, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ భాష, తెలంగాణ ఆత్మగౌరవం అనేటి అడగంటిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి వృత్తి కులాలు, తెలంగాణలో ఉన్నటువంటి చిరు వ్యాపారులు వీళ్ళంతా కూడా వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఈ యొక్క మార్వాడీల ఆధిపత్యాన్ని వ్యతిరేకించేటటువంటి పని పెట్టుకున్నారు అనేది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. ఇవాళ తెలంగాణలో చూస్తే మారుమూల చిన్న పట్టణాల్లో, మండలాల్లో కూడా మార్వాడి దుకాణాలు వచ్చినాయి. చిన్న ఛాయ్ హోటల్ కావాలన్నా మార్వాడి హోటలే, శానిటేషన్ షాప్ కావాలన్నా మార్వాడీలదే, ఇవాళ ఎలక్ట్రికల్ షాప్ చూసినా మార్వాడీలదే. ప్రతి ఒక్కటి వాళ్ళదే వచ్చి చేరుతుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏడికి పోవాలి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవితాలు ఏం కావాలి అనేది చాలా ప్రశ్నార్థకంగా మారుతుంది. అయితే తిన్న జాగను తలవాలే, సద్ది తిన్న జాగని తలవాలే అనేది తెలంగాణ ప్రజల యొక్క ఒక ఇమాందారితనం. కానీ మార్వాడీలకి ఇమాందారితనం లేదు. ఇక్కడే తింటూ, ఇక్కడే బతుకుతూ, ఇక్కడే సంపాదించుకుంటూ ట్యాక్స్ మాత్రం గుజరాత్లో కడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది తెలంగాణ ప్రాంతం యొక్క అభివృద్ధిని కానీ, హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్కి కానీ ఎట్టి క్వశ్చన్లో అది సహకరించదు. కాబట్టి ఇక్కడి తిండి తిని, ఇక్కడి పాట పాడి, ఇక్కడి సంపద దోచుకొని పోయి గుజరాత్లో పెట్టుబడి పెట్టడాన్ని కూడా ఇవాళ మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ ఎందుకు తెలంగాణ ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారు అంటే, సాధించుకున్నటువంటి తెలంగాణ సార్థకంగా ఉండకుండా దాని ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని దెబ్బతీసేటటువంటి కుట్ర నిత్యం ఇవాళ మార్వాడీలు చేస్తూ ఉన్నారు. అయితే ఆ మార్వాడీలలో కూడా చాలా గమ్మత్తుగా ఏంటంటే వాళ్ళు మొదటగా ఎకనామికల్గా దెబ్బ కొడుతూ ఉన్నారు. అంటే ఆర్థిక పరంగా ఎక్కడెక్కడైతే వ్యాపారాలు చేయడానికి అవకాశం ఉన్నదో ఆ వాటన్నిటినీ ఆక్రమించేటటువంటి దురాక్రమణ ఒకటి కొనసాగుతూ ఉన్నది. తర్వాత చూసుకుంటే కల్చరల్గా అంటే వాళ్ళ యొక్క మార్వాడి కల్చర్ని తీసుకొచ్చి నెమ్మదిగా ఆకుపై చేసేటటువంటి పని. ఇవాళ బతుకమ్మ పండుగ వస్తే బతుకమ్మలో దాండియా వచ్చి చేరుతా ఉన్నది. దాండియా మాది కాదు, బతుకమ్మ మాది. ఇక్కడ 1000 ఏళ్ళుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ పండుగని చాలా జాగ్రత్తగా కబ్జా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత మరొక వైపు పొలిటికల్గా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడే సంపాదించినటువంటి కోట్లాది ధనం ఏదైతే ఉందో దాన్ని రాజకీయ నాయకుల్ని మ్యానిపులేట్ చేసేటటువంటి విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇవాళ మాధవీలత కానీ, బండి సంజయ్ గారు కానీ వాళ్ళకి ఎందుకు వంతబాడుతూ ఉన్నారో తెలంగాణ సమాజం గమనిస్తూ ఉన్నది. ఓట్లు తెలంగాణ ప్రజలే కావాలి, నోట్లు మార్వాడీలే కావాలి. కాబట్టి ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే వాళ్ళు ఓట్లు అడగడానికి ఎట్లా ప్రజల ముందుకు వస్తారో అనేటటువంటిది కూడా చాలా ప్రశ్నార్థకంగా ఉన్నది. కాబట్టి బండి సంజయ్ గారు కానీ, మాధవీలత కానీ, మరి బీజేపీ కానీ, ఏ పార్టీ అన్నా కానీ వాళ్ళు ఇవాళ ఆలోచించాల్సింది తెలంగాణ యొక్క అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడ్డప్పుడు మీరు తెలంగాణ ప్రజల వైపు ఉంటారా, మార్వాడి స్టేట్ల వైపు ఉంటారా అనేటటువంటి ఒక విషయాన్ని తేల్చుకోమని ఇవాళ కవులు రచయితలుగా మేము ఇక్కడ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో మరి నిజానికి మనము మొదటగా చూసుకుంటే మార్వాడీస్ వల్ల తెలంగాణలో ఉన్నటువంటి జనానికి ఏం నష్టం ఉన్నది? ఇప్పటిదాకా చెప్పింది అదే. అంటే మొదట వాళ్ళు వ్యాపార రంగంలోకి వస్తే నకిలీ వస్తువుల్ని, ఇంకొకటి ఏంటిదంటే మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాలే కావచ్చు, వ్యాపారస్తులే కావచ్చు, పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూడా వ్యాపారాలు చేస్తూ కార్మికులుగా సెటిల్ అయిన వాళ్ళు. అదే మేము ఏమంటున్నాం అంటే పక్క రాష్ట్రాల్లో పోయి వ్యాపారం చేస్తున్న తెలంగాణ బిడ్డలు లేదా ఆంధ్ర బిడ్డలు వాళ్ళు బతకడం కోసం ఆడికి పోయి వ్యాపారం చేసి సంపాదించుకొని వస్తున్నారు. వీళ్ళు బతకడం కోసం కాదు, భవంతులు కట్టడం కోసం, ఆస్తులు కోట్లు కూడగట్టుకోవడం కోసం, మొత్తం వ్యాపార రంగ సామ్రాజ్యం మీద పట్టు సాధించడం కోసం మార్వాడీలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ బిడ్డలు చేసే వ్యాపారానికి వాళ్ళు చేసే వ్యాపారానికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉన్నది. కాబట్టి వాళ్ళు చేస్తున్నది ఏంటంటే ఒక దురాక్రమణ, ఒక దండయాత్ర. వాళ్ళు ఏ సిటీని ఎంచుకున్నా సరే
మొత్తం వాళ్ళకే కావాలి, అక్కడ జరిగే వ్యాపారం అంతా వాళ్ళకే కావాలి అనేటటువంటి ఒక కుట్ర దాని వెనకాల దాగి ఉన్నది. ఏ తెలంగాణ బిడ్డకు అంత కుట్ర లేదు, ఏ ఆంధ్ర బిడ్డకి అంత దురహంకారం లేదు. కానీ ఈ నార్త్ నుండి వచ్చినటువంటి గుజరాత్ వాళ్ళు, ఈ నార్త్ నుండి వచ్చినటువంటి రాజస్థాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మార్వాడీలే ఇక్కడ పెద్ద మొత్తంలో పాగా వేస్తా ఉన్నారు, కబ్జా చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం, దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం అనేటటువంటి విషయాన్ని కూడా మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇంకొకటి, దళిత సోదరుని మీద జరిగినటువంటి దాడిని మీరు ఏ విధంగా ఖండిస్తారు? అది దుర్మార్గం, దాన్ని ఖండిస్తా ఉన్నాం. ఎట్లా ఇక్కడ బిడ్డల మీద చేసుకుంటారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరగబడితే ఎక్కడికి పోతారు, వాళ్ళ జనాభా ఎంత మా జనాభా ఎంత అనేటటువంటి విషయాన్ని ఆలోచించుకోవాలి వాళ్ళు. మేము హింసని ప్రేరేపించేటటువంటి వాళ్ళం కాదు, మేము రాజ్యాంగాన్ని నమ్మేటటువంటి వాళ్ళం. మేమేమంటున్నాం అంటే గుజరాత్ వాళ్ళైనా ఇక్కడ బతకండి, మార్వాడి వాళ్ళైనా ఇక్కడ బతకండి, కానీ గుజరాత్ గల్లీ అని కోటిలో ఉంటది, ఇదేమో హైదరాబాదు, ఇది తెలంగాణ, పేరేమో గుజరాత్ గల్లీ అని ఇక్కడ కోటిలో ఉంటుందా? ఎందుకు దానికి జయశంకర్ సార్ పేరు పెట్టడానికి వీల్లేదా? దానికి ఇంకొక భాగ్యరెడ్డి వర్మ పేరు పెట్టడానికి వీల్లేదా? లేదు ఒక చిందు ఎల్లమ్మ పేరు పెట్టడానికి వీల్లేదా? కానీ అదే వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఎక్కడికి పోయినా సరే వాళ్ళదే నెగ్గాలే, వాళ్ళ పంతమే నెగ్గాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ ప్రశ్నించే గొంతుకలు గోరెడ్డి రమేష్ కానీ తెలంగాణ శ్యామ్ కానీ వాళ్ళు నిలదీసిండ్రు, వాళ్ళు పాటల ద్వారా మాటల ద్వారా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేస్తాం, సంపుతాం అనేటటువంటి మాట అనుకొస్తా ఉన్నారు. దయచేసి హింసకు తావీయకూడదు, అది రాజ్యాంగానికి విరుద్ధము తప్ప ఇంకోటి కాదు. మీరు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలనుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకోండి తప్ప మనుషుల్ని చంపో, కిరాయి హంతకులను పెట్టో, జనాల్ని మట్టు పెట్టేస్తే ఒక శ్యామ్ పోతే ఇంకో శ్యామ్ పుట్టుకొస్తాడు, ఒక గోరెడ్డి రమేష్ పోతే ఇంకో గోరెడ్డి రమేష్ పుట్టుకొస్తాడు తప్ప ఈ ఆవేదన కేవలం వాళ్ళిద్దరిది కాదు, తెలంగాణ సమాజం మొత్తంది అనేటటువంటి విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. సో మరి ఈ విషయం మీదనైతే మాధవలత గారు కానీ బండి సంజయ్ గారు కానీ సమర్థించుకుంటూ మాట్లాడుతున్నారు అనే విషయాన్ని అయితే చెప్తున్నారు. అవును, వాళ్ళ వెనకాల వాళ్ళు అట్లా మాట్లాడడానికి వాళ్ళకి మార్వాడి పెట్టుబడిదారులు వాళ్ళ ఎలక్షన్ల ఖర్చులు పెడుతున్నారేమో తెలియదు. కాబట్టి వాళ్ళు ఇష్టంగా మార్వాడీల యొక్క నోట్ల కోసం సాగిలబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ వాళ్లకు మార్వాడీల నోట్లు కావాలో తెలంగాణ ప్రజల ఓట్లు కావాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మేము ఇక్కడ నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.